వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న మాట అండి, మీ విండో ఏరియాలో టెర్రస్ పైన పక్షులకు వాటర్ పెట్టండి. మీ కాంపౌండ్ వాల్ దగ్గర స్ట్రే డాగ్స్కి వాటర్ పెట్టండి, తప్పకుండా పెట్టండి ప్లీజ్. కార్న్ సూప్ చేయడానికి స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్ పోర్షన్ ఇలా చాప్ చేసుకోవాలి, వైట్ పోర్షన్ కూడా చాప్ చేసుకోవాలి, అండ్ బీన్స్ క్యారెట్ కూడా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ కూడా ఇలాగా క్లీన్గా రెడీ చేసుకోవాలి. మనం ఇప్పుడు సూప్కి ప్రిపేర్ చేయాల్సిన అంత వాటర్ తీసుకుని బాయిల్ చేసుకోవాలి వాటర్ని. ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి, అలాగే మనం చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీన్స్ కూడా వేసుకోవాలి. వేసుకుని కొంచెం ఉడికించుకోవాలి. మీకు కొంచెం సూప్ థిక్గా పేస్ట్లా కావాలంటే కనుక కొంచెం కార్న్ తీసుకుని స్వీట్ కార్న్ తీసుకుని కొంచెం గ్రైండ్ చేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకోవచ్చు. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో సరిపడి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్, కొంచెం షుగర్ వేసుకుంటే బాగుంటుంది. నీకు షుగర్ బదులు నేను మిశ్రీ వాడుతున్నానండి, మిశ్రీ వేస్తున్నాను. కొంచెం వేస్తే టేస్ట్ యాడ్ అవుతుంది. ఇలా కొంచెం మిరియాల పొడి కూడా వేయాలండి. కొంచెం వాటర్ తీసుకుని కార్న్ ఫ్లోర్ వేసుకుని లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం బటర్ వేయాలండి. ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలండి, బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ పోర్షన్ వేయాలి, అలాగే మన గ్రీన్ కూడా వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని గార్నిష్కి పెట్టుకోవాలండి పక్కన. స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్ నెల వేయాలి, జల్దీ సాఫ్ట్ అయిపోతాయి, అందుకని. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సూప్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు సూప్ని ఇలాగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా సూప్ బౌల్లోకి తీసుకుని స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. మీకు ఇష్టమైతే కనుక మీరు వెనిగర్ కూడా వేసి సర్వ్ చేయొచ్చండి. కొంచెం స్పైసీగా కావాలంటే మీరు రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చండి, అండ్ ఇందులో సోయా సాస్ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.